హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా రాఘవేంద్రగౌడ్. నేనండి మీ తెలుగు అమ్మాయిని. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే డైట్ అండి. అందరూ డైట్ కోసం మెసేజ్ పెడుతున్నారు కదా, కామెంట్ బాక్స్లో మొత్తం డైట్ గురించే ఉందండి. సో నేను దానికోసం చెప్తున్నానండి. ఏం చెప్తానంటే, మీరు ఆల్రెడీ ఇప్పుడే వర్కౌట్స్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు ఇప్పుడే డైట్ ఏం స్టార్ట్ చేయకండి. మీరు ఫస్ట్ వర్కౌట్స్ అన్ని కంప్లీట్గా చేయండి. ఒక 15 days 1 month తర్వాత, 1 month అవసరం లేదండి, ఒక 15 to 20 days వర్కౌట్స్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ పెయిన్స్ తోటి మీకు అంత సతమతంగా ఉన్నారు. మీరు బాడీ పెయిన్స్ తోటి, ఫీవర్, ఇవన్నీ పెయిన్స్ అని అవన్నీ నాకు అన్ని కామెంట్ చేస్తున్నారు మీరు. సో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ డైట్ ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు తినే క్వాంటిటీ ఏదైతే ఉందో ఆ క్వాంటిటీ మీరు హాఫ్ క్వాంటిటీ తినండి. ఓకేనా? మీరు రైస్ ఒక ఇంత బౌల్ తింటున్నారు అనుకోండి, ఆ బౌల్లో చూసుకోండి హాఫ్ క్వాంటిటీ. ఓకే, హాఫ్ బౌల్ తినండి. ఓకేనా? కర్రీస్ ఇంకా మీ ఇష్టము. మీరు తర్వాత నేను మీకు ఒక 1 week తర్వాత నేను మీకు ప్రాపర్గా నేను డైట్ చెప్తానండి, ఏం తీసుకోవాలనేది నేను చెప్తాను. బట్ ఇప్పుడు ఎందుకు నేను చెప్పట్లేదంటే, మీరు అట్ ద సేమ్ టైం ఇప్పుడు డైట్ తీసుకొని వర్కౌట్ చేసి మీరు ఒకేసారి అంత వీక్గా అయిపోయి మీరు ఇంకా మీకు ఫిట్నెస్ అంటేనే ఇంట్రెస్ట్ పోతుందండి. మేము చేయలేము బాబోయ్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మీకు. సో మీరు ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నారు కదా, కొంచెం మీకు బాడీ పెయిన్స్ అవన్నీ పోయిన తర్వాత మీరు కొంచెం ఏమంటారు, మీరు కొంచెం కోలుకున్న తర్వాత, ఓకే, రికవర్ అయిన తర్వాత, మీ పెయిన్స్ అన్ని పోయిన తర్వాత, ఓకే, అప్పుడు డైట్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేశారు కదా, వర్కౌట్ స్టార్ట్ చేశారు కదా, అది కంటిన్యూ చేయండి. వర్కౌట్ మీకు బాడీ పెయిన్స్ అన్ని మీకు ప్రాపర్గా మీరు ఎవరు చేయలేకపోతున్నారు. ఎందుకంటే నాకు కామెంట్స్ చదువుతుంటే నాకు అర్థమవుతుంది. బట్ ఎవరు కూడా వదలకండి. స్టార్ట్ చేశారు కదా, దాన్ని ఇంకా కంటిన్యూ చేయండి. పెయిన్స్ అనేది ఎప్పటికీ ఉండవండి. ఒక 1 week to 10 days ఉంటుంది, మ్యాక్స్ ఒక 15 days ఉంటుంది. ఎందుకంటే మీకు పార్ట్ అన్ని చేస్తారు. ఇప్పుడు ఈరోజు లోవర్ చేస్తారు, నెక్స్ట్ డే యాప్స్ చేస్తారు, నెక్స్ట్ డే బ్యాక్ చేస్తారు, అలా చేస్తారు. కాబట్టి హ్యాండ్స్ ఒక రోజు అవన్నీ చేస్తారు. కాబట్టి మీకు పెయిన్స్ అన్ని పోవడానికి మీకు ఒక 10 to 15 days పడుతుందండి. సో ప్రాబ్లం లేదు, దాని గురించి అసలు ఏం భయపడకండి. మీరు చాలామంది అడుగుతున్నారండి, పెయిన్స్ వస్తున్నాయండి చేస్తుండే అనేది. అది కామన్ అండి, పెయిన్స్ అనేది కామన్. ఎందుకంటే మీరు చాలా రోజుల నుంచి ఏం చేయలేరు కాబట్టి, మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి మీకు పెయిన్స్ అనేది కామన్ అండి. సో మీరు దాని గురించి ఏం బాధపడకండి. మీరు స్టార్ట్ చేసిన వాళ్ళు ఎలాగో స్టార్ట్ చేశారు కదా, అలాగే కంటిన్యూ చేయండి. మీకు నెక్స్ట్ వీక్ తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను డైట్ గురించి చెప్తానండి. నేను డైట్ గురించి చెప్పట్లేదని మీరు అనుకోకండి. సో నేను ఎందుకు చెప్పట్లేనంటే, మీరు ఆల్రెడీ వర్కౌట్స్ చేస్తున్నారు, మీకు ఆల్రెడీ బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఫీవరిష్గా ఉన్నారు, మీరు ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు డైట్ స్టార్ట్ చేస్తే మీకు ఆ వీక్నెస్, ఈ పెయిన్స్ మొత్తం, ఈ ఫీవర్, ఇవన్నీ మీరు అంతా పేషెంట్ లాగా అయిపోతారండి. సో అది కరెక్ట్ కాదు. సో మీరు ఒకేసారి వర్కౌట్ స్టార్ట్ చేసి ఒకేసారి డైట్ స్టార్ట్ చేసి వెయిట్ లాస్ అయిపోదామని మీరు అనుకుంటున్నారు. సో అది రాంగ్ అండి. ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ వర్కౌట్ మీ బాడీకి యూజ్ టు అయిన తర్వాత మీరు అప్పుడు డైట్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు మాత్రం మీరు ఏం చేస్తారంటే, మీరు డైట్ చేయాలి అని పట్టుదలతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఆల్రెడీ తింటున్నారు కదా, మీరు రైస్ తింటున్నారు కదా, ఒక బౌల్ తింటున్నప్పుడు అందులో హాఫ్ బౌల్ తినండి. ఓకేనా? కర్రీ వచ్చేసి వెజ్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఏదైనా తినండి. మీకు నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఏం ఆయిల్ యూజ్ చేయాలి, మీరు డైట్ ఏం తీసుకోవాలి ప్రాపర్గా నేను చెప్తాను మీకు. ఆఫ్టర్నూన్ లంచ్లో ఏం తీసుకోవాలి, నైట్ డిన్నర్లో ఏం తీసుకోవాలి. ఓకేనా? మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఆల్రెడీ ఇప్పుడు తినే డైట్, ఇప్పుడు మీరు తినే ఫుడ్ ఉంది కదా, ఆ ఫుడ్ ఏం చేస్తారంటే, మీరు కొంచెం టైం టు టైం తినండి. ఓకేనా? డిన్నర్ వచ్చేసి లేట్ నైట్స్ చేయకండి, ఒక 8:30 బిఫోర్ చేయండి. ఓకే, 8 to 8:30 బిఫోర్ 9 చేసేయండి నైట్ డిన్నర్. లంచ్ వచ్చేసి 1-1:30 తినేసేయండి. ఓకేనా? మీరు ఇలా చేసినా కూడా మీకు రిజల్ట్ ఉంటుంది. సో మీరు ఇది ఫస్ట్ మీరు ఈ ప్రాసెస్ అయిన తర్వాత మీకు నేను ప్రాపర్ డైట్ చెప్తాను. ఓకేనా? నేను డైట్ చెప్పట్లేదని మీరు అనుకోకండి. సో నాకు తెలుసు ఈ పొజిషన్స్ ఏ ఉంటాయి అనేది నాకు తెలుసు. ఓకేనా? సో డైట్ ఇదండి. నెక్స్ట్ వీడియోలో నేను డైట్ గురించి చెప్తాను. ఓకేనా? లంచ్లో ఏం తీసుకోవాలి, డిన్నర్లో ఏం తీసుకోవాలి, అది నేను మొత్తం చెప్తానండి. మీరేం వరీ అవ్వకండి. ఎందుకంటే మీరు ఇప్పుడే నేను డైట్ చెప్పి ఇప్పుడే వర్కౌట్ స్టార్ట్ చేశారు, అది ఇది అన్నీ ఓకే. మీరేం 1 monthలో మీరేం 10 kgs లాస్ అవ్వరండి. ఓకేనా? మీకు ఇంకా డౌట్ అండి, డౌట్స్ ఉన్నాయి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. నాకు వర్కౌట్ చేస్తుంటే పెయిన్ వస్తుందండి, నాకు ఇక్కడ యాప్స్లో పెయిన్ వస్తుంది, ఓకే, నాకు లెగ్స్లో పెయిన్ వస్తుంది. అది కామన్ అండి. మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి మీకు పెయిన్స్ అనేది కామన్. ఓకే, మీరు పెయిన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆపేయకండి. ఓకే, మీరు ఆ పెయిన్స్ మీదనే మీరు మళ్ళీ చేస్తే, ఆ ఉన్న పెయిన్స్ పోవాలంటే మీరు నెక్స్ట్ డే వర్కౌట్ కంపల్సరీ చేయాలి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే,
యాప్స్ వర్కౌట్ చేస్తుంటే ఆల్రెడీ సిజేరియన్ అయిన వాళ్ళకి, సి సెక్షన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి పెయిన్ వస్తుంది అని అన్నారు. అంటే మీకు సిజేరియన్ అయిన తర్వాత మీకు టైం ఎంత అయిందనేది, 6 months 1 year అయిందనేది మీరేం మెన్షన్ చేయలేదండి. సో దాన్ని చూసుకొని మీరు అంతా పర్ఫెక్ట్గా ఉంటేనే చెయ్యండి. ఓకే, బాగా హెవీగా పెయిన్ వస్తే వదిలేసేయండి. ఓకేనా, అంత నీడ్ ఏం కాదు, మెల్లమెల్లగా స్టార్ట్ చేద్దరు. కానీ ఇంకొకటి ఏంటంటే, మీకు అలా పెయిన్ రాకుండా మీ బ్యాలెన్స్ ఏంటంటే, మీ బోత్ లెగ్స్ బ్యాలెన్స్ అంతా మీకు ఇక్కడ యాప్స్ మీద పడుతుంది కాబట్టి సో మీకు పెయిన్ వస్తుంది. సో మీరు అట్లా మీకు వెయిట్ పడకుండా ఉండాలి అని అంటే మీకు నేను వర్కౌట్ చేసి చూపిస్తాను. ఎలా చేయాలి అనేది నేను వర్కౌట్ చేసి చూపిస్తాను. ఎందుకంటే బ్యాక్ సపోర్ట్ ఇలా పట్టుకొని లెగ్ రైజెస్ చేస్తే మీకు పెయిన్ రాదు. సో నేను అది ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. సో ఫ్రెండ్స్, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నానండి. మీ కామెంట్స్ అని నేను చదువుతున్నానండి, బట్ మీకు అక్కడ రిప్లై ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే, నేను మెసేజ్లో మీకు అర్థం కాదని చెప్పేసి నేను డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పేసి నేను వీడియో ద్వారా మీ అందరి డౌట్స్ అన్ని ఒకేసారి నేను క్లియర్ చేద్దామని ఇట్లా వీడియో చేస్తున్నానండి. సో మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో మెన్షన్ చేస్తూనే ఉండండి. మీ అందరి కామెంట్స్ నేను చదువుతానండి, చదవట్లేదు అనుకోకండి. బట్ మీకు వీక్లీ వన్స్ నేను డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి నేను ఇలా వీడియోస్ చేస్తూ ఉంటానండి. ఓకేనా, ఇంకెందుకండి ఆలస్యం, ఇప్పటిదాకా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నేను అందులో పెట్టే వీడియోస్ అన్ని రెగ్యులర్గా వాచ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మీ మల్లిక.